మనం ధ్యానిద్దాం. మీరందరూ ధ్యానపూర్వకంగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడు ఇశ్రాయేలీలను రక్షించెను. హల్లెలూయా. ప్రియులారా, ఈ పాఠాన్ని ఇప్పుడు మనము ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ షమ్గరు ఈ యొక్క న్యాయాధిపతుల గురించి మనం కొంత ధ్యానం చేద్దాం. దయచేసి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము, ఈ న్యాయాధిపతుల గ్రంథము వ్రాయబడిన విధానాన్ని మనం చూస్తే చాలా ప్రాముఖ్యంగా ఈ గ్రంథములో చాలా ఆత్మ సంబంధమైన పాఠాలు మనకి కనపడతాయి. ఈ గ్రంథాన్ని గురించి తెలుసుకున్నప్పుడు ఇది న్యాయాధిపతుల గ్రంథము, యెహోషువ గ్రంథము తరువాత ఈ న్యాయాధిపతుల గ్రంథము ఉన్నది. ఇందులో న్యాయాధిపతుల యొక్క జీవితం వ్రాయబడి ఉంది. దేవుడు న్యాయాధిపతులను నియమించటం ఒకటి, తర్వాత దేవుడు తన పిల్లలను ప్రేమించటం మరొక విషయం. మరొక విషయం ఏమిటంటే, తప్పు చేసిన వారిని దేవుడే న్యాయాధిపతిగా ఉండి శిక్షించిన సందర్భం కూడా ఇందులో వ్రాయబడి ఉన్నది. దయచేసి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన న్యాయాధిపతులలో 3వ వాడు. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినప్పుడు న్యాయాధిపతులలో 3వ వాడు ఈ షమ్గరు. ఇతని పేరుకు అర్థము న్యాయాధిపతి. న్యాయాధిపతుల్లో దేవుడు నియమించాడు కనుక ఇక ఈ పేరుకి ఒక ప్రాముఖ్యమైన అర్థము కనిపించలేదు. న్యాయాధిపతుల గ్రంథము ప్రాముఖ్యంగా ఆనాడు ప్రజలు పాపము చేసి ఆ పాపములోనే ఉండి వారు బలహీనమైనటువంటి పరిస్థితులలో దేవుడు ఆయా పరిస్థితుల నుండి ఆ పాపము నుండి రక్షించడానికి
దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతులలో ఇతడు మూడవ వాడుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ షమ్గరును గురించి ఇది ఒకే ఒక వచనములో మాత్రమే వ్రాయబడి ఉంది. అనుబంధంగా మరొక చోట రాయబడింది, కానీ అది వారి తండ్రిని గురించి వ్రాయబడి ఉన్నదని మేధావులు అంటే భక్తులు భావించారు. సరే, ఈ ఒక్క వచనములోనే అక్కడ ఈ వచనముల చివరిలో ఇతడును ఇశ్రాయేలీలకు రక్షించను, ఇశ్రాయేలీలను రక్షించనంటే ఇతడును అంటే అంతకుముందు లేక దేవుడు ఈ న్యాయాధిపతుల గ్రంథములో న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్న వారందరిలో కన్నా ఇతడేమీ తక్కువ కాదు. ఒక్క వచనములోనే రాయబడి ఉన్న వ్యక్తిని గురించి మనం ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అని మనం అనుకోకూడదు. 2 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో రాయబడిన వ్యక్తులు ఎంత ప్రాముఖ్యమో ఈ ఒకే వచనములో రాయబడిన ఈ వ్యక్తి కూడా అంతే ప్రాముఖ్యమో. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు చెడిపోయినప్పుడు దేవుడు ఆయా జాతుల ఆయా గోత్రాల నుండి న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఈ షమ్గర్కు ముందు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన పేరు యోహోదు. ఈ యోహోదు కాలములో ఇశ్రాయేలీలు మోయాబీయుల ఆధీనంలో ఉన్నారు. యోహోదు మోయాబీల రాజైనటువంటి ఎగ్లోను కాలములో ఇశ్రాయేల్ని విడిపించుటకు, అంటే ఎగ్లోనుకు ఇశ్రాయేలీలు పన్ను కడుతున్న సందర్భం ఇది. ఆయనకి ఇష్టం లేదు యోహోదుకు. దేవుని పిల్లలమైన మేము కష్టపడి మా కష్టార్జితాన్ని అన్యుల చేతిలో పెట్టటం ఏంటి అనేది ఆయన భావన. ఈ రోజున కూడా క్రైస్తవులు సంపాదించిన కష్టార్జితాన్ని అన్యులు పాలు చేసుకుంటున్నారు. సరే, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఈయన యోహోదు తన పన్నును తనతో పాటు కొంతమందిని తీసుకొని వెళ్ళాడు. ఎగ్లోను ఒక సలవరాతి చల్లని ఆ మిద్దెలో అతడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, విశ్రాంతి పొందుతున్నప్పుడు దేవుని గురించి మీతో నేను ఒక మాట మాట్లాడాలి అని అడిగాడు. అప్పుడు ఆ ఎగ్లోను తన దగ్గర ఉన్న వారందరినీ బయటికి పంపించాడు. అప్పుడు యోహోదు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ ఎగ్లోను పొడిచి చంపేశాడు. ఆయన ప్రేగులు, ఆయన ఆ లోపల ఉన్నటువంటి ఆ భాగాలు బయటకు వచ్చినట్లుగా కనపడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి యోహోదును తరిమారు. సరే, ఏదేమైనా ఈయన ఇశ్రాయేలు మన్యము దగ్గరకు వచ్చి వారందరితో పిలిచి, ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలి, మన శత్రువు చేతిలో నుంచి మనం విడిపించబడాలంటే మీరందరూ నాకు సహకరించాలని చెప్పి పిలిపించినప్పుడు ఆయనతో పాటు కొందరు వచ్చారు. మీరు ఆ 3వ అధ్యాయము 29వ వచనం చూస్తే, ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల
శూరులైన పరాక్రమశాలులను చూడండి, 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలీల చేతి క్రింద అనగబడగా దేశము 80 సంవత్సరాలు నిమ్మళముగా ఉండెను. ఆ రోజున ఈ మోయాబీలలో 10,000 మంది శూరులను చంపేశారు. మోయాబీలు అంటే లోకానికి సాదృశ్యం. హాము వంశము నుంచి వచ్చిన వారి మోయాబీలు. ఇది పాపపు జాతి, విగ్రహారాధపు జాతి, ఆచారాల జాతి, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించే జాతి. ఆ పద్ధతి దేవునికి ఇష్టం లేదు. ఇప్పుడు మోయాబీలలో 10,000 మందిని ఈ యెహోదు ప్రజలు హతమార్చారు. ఎవరిని హతమార్చారంటే యుద్ధ శూరులను. ఎవరు యుద్ధ శూరులు అంటే బలమైన యుద్ధ శూరులు. వారిని ఎప్పుడైతే వీరు హతమార్చారో అప్పుడు వారి దేశము నెమ్మదిగా ఉండెను. 80 సంవత్సరాలు నెమ్మదిగా ఉందంట వారందరినీ చంపేయటం. 80 సంవత్సరాల తర్వాత మరలా పుట్టుకొచ్చి ఉంటారు. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఈ మోయాబీల అలవాట్లున్నాయే, ఈ మోయాబీల నాశనకరమైనటువంటి పనులున్నాయే, వాటిని నువ్వు చంపాలి. వాటిని నువ్వు చంపితే నీ జీవితము నెమ్మదిగా ఉంటుంది. 80 సంవత్సరాలంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరాలు. అంటే నీవు బ్రతికినన్ని దినాలు నెమ్మదిగా నీవు ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? మోయాబీయుల లక్షణాలను చంపేయాలి. మోయాబీల ఆచారాలు చంపేయాలి. మోయాబీల జీవితంలో ఉన్న ఆ పాపపు స్థితిని నువ్వు చంపేయాలి. నువ్వు చంపాలి. చంపావా? నీలో ఉన్న క్రోధాలు, విభేదాలు, లేక లోక సంబంధమైన కక్షలు, ఆచారాలు, వాటన్నిటిని చంపేస్తేనే నీవు నెమ్మదిగా ఉంటావు. లేకపోతే నీకు నెమ్మది దొరకదు. సరే, తరువాత చూడండి, అతని తరువాత యోహోదు తరువాత చూడండి, యోహోదు కాలములో ఆ 4వ వచనం చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. 4వ అధ్యాయం మొదలు. యోహోదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి ద్రోహులుగా ఉన్నారు. ఇంకను యోహోదు మనం చూసినప్పుడు మోయాబీలను హతమార్చి చంపేశారు.
అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, అదే ఇశ్రాయేలీలు మోయాబీల చేతిలో నుండి ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలోకి వచ్చేసారు. తీసుకెళ్ళి మోయాబీల చేతిలో నుంచి ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలోకి వచ్చేసారు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ జీవితము, వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్థితి ఒక్క పాపము నుండి మరొక పాపములోనికి వచ్చారు, కానీ పాపాన్ని మాత్రం తీసివేసుకోలేదు. ఒకదాని నుండి మరొక దానికి వచ్చినట్లుగా మోయాబీల్లో నుండి ఫిలిస్తీన్ల చేతిలోకి వచ్చేశారు. మానవుని దశ 3 దశలున్నాయి. 3 దశలలో 3 రకాల పాపాల చేత కొట్టబడతారు. ఆ 3 రకాల పాపాలు, ఒకటి నేత్రాశ, రెండోది శరీరాశ, మూడోది జీవపు డంబం. చూడండి, ఇక్కడ మనం చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఎట్టన్నా చెప్పుకోండి. ఒక మానవుని స్థితి యవ్వన కాలములో ఒక రకంగా ఉంటుంది, తర్వాత కాలం మరొక రకంగా ఉంటుంది, వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. ఓ భక్తుడు చెప్పాడు, 3 జీలు చెప్పాడు. G ప్లస్ G ప్లస్ G. 3 జీలు మానవునిలో పనిచేస్తూ ఉంటాయి. యవన కాలములో ఉన్న G అంటే గాళ్ళు అన్నారు, అంటే స్త్రీ, లేకపోతే స్త్రీకి పురుషుడు. ఈరోజు ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఈ అక్రమ సంబంధాలతో చాలామంది కొట్టుకు చస్తున్నారు, పతనమైపోతున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన స్థితిలో ఉండవలసిన తన యవ్వన కాల జీవితాలు అక్రమ సంబంధాలతో, ప్రేమతో, పరాయి పురుషుని, పరాయి స్త్రీతో గడుపుతూ వారు బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు. పాపం. యవ్వన కాల దశ దాటిన తర్వాత మరొక G అంటే మరొక G గోల్డ్, ధనాపేక్ష. ఏ విధంగానైనా నా కుటుంబం కోసం నేను ధనాన్ని సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి, నా పిల్లల్ని మంచిగా చదివించాలి, లేకపోతే మంచి పొజిషన్లో ఉండాలి, మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే ఒక మంచి స్థితిలో ఉంచాలి. ఏమైనా కావాలంటే ధనం కావాలి, ఏ రకంగానైనా ఆ ధనాన్ని సంపాదించాలి. ఏ రకంగానైనా సంపాదించటం ముఖ్యం. ఇది రెండవ దశకు వచ్చేసారు. మూడవ దశ, మూడవ G ఏంటంటే గ్లోరీ. 60 సంవత్సరాల తర్వాత అతడు రిటైర్డ్ అయిపోయినా, లేకపోతే ఆ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తన వారు, కుటుంబం అంతా తన్ను మహిమపరచాలి. ఎందుకంటే ఈ సంపాదించింది నేను, ఇల్లు కట్టింది నేను, నిన్ను చదివించింది నేను, నీకు ఉద్యోగం తెప్పించింది నేను, నీకు అన్ని సమకూర్చింది నేను, కనుక నాకు తెలియకుండా ఏమి చేయకూడదు, నాకు చెప్పాలి, అంతా నేనే, నేనే, నేను 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 అంటే మహిమ రావాలి నాకు, గ్లోరీ, దేవునికి కాదు. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మానవులు కొనసాగుతూ ఉన్నారు. ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతికి. ఈ ప్రజలు కూడా
న్యాయాధిపతుల కాలంలో ఒకరి చేతిలో నుంచి ఇంకొకరికి, మోయాబీల చేతిలో నుంచి ఫిలిస్తీన్ల చేతిలోకి వచ్చేసారు. ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించవలసిన బాధ్యతను దేవుడు సంగర్ మీద పెట్టాడు. ఫిలిస్తీన్లు అంటే సామాన్యులు కాదు. ఫిలిస్తీన్లు అంటే చాలా బలమైన వారు. వీరు పాలస్తీనా దేశమునకు దక్షిణ దిక్కున సముద్ర తీరములో బాగా విస్తరించిన జనాంగము ఫిలిస్తీన్లు. వీరిలో బలమైనటువంటి యుద్ధశూరులున్నారు. కత్తి పట్టగలిగిన వారు, కత్తి తిప్పగలిగిన వారు, కత్తితో ఎదుట వ్యక్తిని హతము చేయగలిగిన శక్తి ఈ ఫిలిస్తీన్లకు ఉంది. ఫిలిస్తీన్లు సామాన్యమైన వారు కాదు. మీకు ఉదాహరణకి మనం చూసినప్పుడు ఫిలిస్తీన్లో ఎంత బలమైన వారు ఉన్నారంటే, ఇజ్రాయేలుకి ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతున్నప్పుడు అందులో ఉన్నాడు ఒకడు గొల్యాతు. వాడు చాలా బలమైన వాడు. వాడు కత్తి తీసుకున్నా, ఈట తీసుకున్నా అలాగే కొన్ని వందల మందిని హతమార్చుకుంటూ వెళ్ళగలిగిన శక్తి కలిగిన, నైపుణ్యత కలిగిన వాడు ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు. ఫిలిస్తీన్లు చాలా భయంకరమైన వ్యక్తులని మనకి అర్థమవుతోంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించినప్పుడు వారు ఫిలిస్తీన్ల దేశము గుండా రావటానికి దేవుడు ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే ఫిలిస్తీన్లు యుద్ధాలు చేస్తారు కనుక ఆ యుద్ధాలు చేసినప్పుడు ఆ యుద్ధాలను చూసి ఇశ్రాయేలీయులు భయపడి తిరిగి వెనక్కి వెళ్ళిపోయి మరలా ఐగుప్తు బానిసత్వానికి లోబడతారేమోనని దేవుడు ఫిలిస్తీన్ల దేశము గుండా తీసుకురావటానికి ఇష్టపడలేదు. ఫిలిస్తీన్లు ఒక సమయంలో ఇశ్రాయేలు దేశములో కమ్మరి వారు లేకుండా చేశారు. కారణం ఏమిటంటే కమ్మరి వారు ఉంటే వీళ్ళు కత్తులు, ఈటలు ఇవన్నీ తయారు చేయించుకుంటారు, యుద్ధానికి వస్తారని చెప్పేసి వారెవ్వరూ లేకుండా చేసిన వారు ఫిలిస్తీన్లు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతును చూడండి, ఇంత యుద్ధ నైపుణ్యతమున్నా, ఇంత శక్తి ఉన్న గొల్యాతును దావీదు చంపాడు. ఎందుకంటే కారణం ఏమిటంటే ఇప్పుడు షంగరు మునుకోల కర్ర అంటే ముళ్ళు కర్ర. మనం పొలం దున్నేటప్పుడు, అంటే మీరంటే మీకు తెలియదు అనుకోండి, మీరు పల్లెటూరుకి వెళితే పొలాలు దున్నుతూ ఉంటారు. కొంతమంది ఉన్నారు ఆ స్థితి నుంచి వచ్చిన వారు. ఆ ముళ్ళు కర్ర పెట్టి ఆ పశువును పొడుస్తారు. పొడిచినప్పుడు అది గుచ్చుకొని దానికి సురుకు తగిలి కొంచెం ముందుకి చక్కచక్క వెళుతుంది. అందుకోసం అనమాట ముళ్ళు కర్ర. అందరు ముళ్ళు కర్ర వాడేవారు. నేను చిన్నప్పుడు మా నాన్న కూడా ఒక ముళ్ళు కర్ర వాడేవాడు తీసుకొచ్చి, ఎందుకంటే మా నాన్న దున్నుతాడు కనుక ముళ్ళు కర్ర. ఇప్పుడంటే వ్యవసాయం అంతా కూడా మారిపోయింది. ఆ రోజుల్లో పశువుల చేతే వ్యవసాయం ఎన్ని ఎకరాలైనా సరే పశువులే దున్నాయి. ఇప్పుడు వచ్చినాయి ట్రాక్టర్లు, రకరకాల పరికరాలు వచ్చేసినాయి, వ్యవసాయం ఈజీ అయిపోయింది. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆ కర్ర షంగర్ దగ్గర ఉంది. ఇప్పుడు దావీదు
వాళ్ళ తండ్రి చేత పంపబడి యుద్ధ సమయంలో యుద్ధ స్థలానికి వెళ్ళాడు. మీకు చెప్పాను నేను గతంలో కూడా. వెళ్ళినప్పుడు యుద్ధము జరుగుతున్నప్పుడు ఈ గొల్యాతు పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నాడు. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళుతున్నటువంటి ఈ దావీదు ఒక కర్ర చేత పుచ్చుకున్నాడు. జాగ్రత్తగా వినండి. గొల్యాతు తిడుతున్నాడు, ఎరా నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావు అంటరా, కర్ర తీసుకొని వస్తున్నావు, నీకు బుద్ధి ఉందా? దావీదు ఇవేమీ పట్టించుకోవట్లేదు. దావీదు దృష్టి ఎంత ఏంటి, ఈ గొల్యాతుని ఎలా హతమార్చాలి. నేను ఒక మాట చెప్తున్నాను మీకు, మిమ్మల్ని 100 మంది 100 రకాలుగా దూషించవచ్చు. మీ గురించి ఏదో వెనక చాటున అనేక రకాలుగా హేళన చేయవచ్చు. మీ గురించి అబద్ధాలు చెప్పుకోవచ్చు. కానీ వాటినన్నిటినీ పట్టించుకోవాల్సిన అవసరత నీకు లేదు. వాటన్నిటి విషయమై బాధపడాల్సిన అవసరత నీకు లేదు. దావీదును ఆ విధంగా హేళన చేస్తున్నప్పటికీ దావీదు ఆ హేళన మాటలను పట్టించుకోలేదు. దావీదు ఆలోచన ఎలా ఉందంటే, ఈ గొల్యాతును ఎలా చంపాలి. వీడు ఒంటి నిండా కవచం వేసుకున్నాడు, ఎక్కడ ఖాళీ లేకుండా ఉన్నాడు. వీడికి ఎక్కడ ఖాళీ ఉంది నేను గురి చూసి కొట్టడానికి. వాడు అనుకున్నాడు నాకు అంతా ఉంది, ఇక నాకేంటి అనుకున్నాడు. చాలామంది కూడా ఇలాగే అనుకుంటారు, నాకు డబ్బు ఉంది, నాకు పదవి ఉంది, నాకు మంది ఉన్నారు, నాకేంటి అనుకుంటారు చాలామంది. ఏదో ఒక గ్యాప్ ఉంటుంది, అక్కడ తగులుద్ది నీకు. నీ డబ్బు నిన్ను కాపాడలేదు, నీ పదవులు నిన్ను కాపాడలేదు, నీ మంది నిన్ను కాపాడలేనటువంటి దెబ్బ తగులుద్ది నీకు. వాడు గొల్యాతు నాకేం పర్వాలేదని విర్రవీగటం ప్రారంభించాడు. చూడండి ప్రియులారా, విర్రవీగటం ప్రారంభించాడు. వాడు విర్రవీగే తనము ఎంతసేపట్లో మాయమైపోయింది. గొల్యాతు చూశాడు, దావీదును చూశాడు, వీడంతా పిచ్చుగా అనుకున్నాడు. దావీదు గొల్యాతును చూశాడు కానీ దేవా ఈ కార్యం చేయాల్సింది నీవే అన్నాడు. ఈ రోజున మనము ఒక విషయాన్ని దేవుని సన్నిధిలో, ముందుకు రండి అమ్మాయి, ఏంటి అక్కడే కూర్చున్నారని, ముందుకు రండి, వాక్యం వినాలి కదా. ఇక్కడ గమనించాలి మీరు. ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు, అయితే నీవనుకున్నది ఏది జరగదు, నువ్వనుకున్నది ఏది జరగదు. తాత్కాలికంగా నీకు సంతోషం ఇస్తుంది, కానీ ఆ తర్వాత అది భయంకరంగా పెనుముప్పుగా మారుద్ది. ఇప్పుడు దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు, తండ్రి ఈ కార్యం చేయాల్సింది నీవే. నువ్వు ఒక పని చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని ఎతకాలి, దేవుని చిత్తములో ఉండాలా లేదా అనేది అడగాలి. నేను చేసే పని దేవుని చిత్తమా కాదా? నిన్న నెల్లూరు ఒక పెళ్ళికి వెళ్ళాను నేను. ఆ పెళ్లి కూతురు చెప్తున్నటువంటి ఆ విధానాన్ని, ఆ పెళ్లి జరిగిన విధానమే సంతోషం వేసింది. వాళ్ళ అమ్మగారు చెప్తుంది, పెళ్లి కూతురు చెప్తుంది, ఇది దేవుని కార్యమని. వాళ్ళ అమ్మ చెప్తుంది, నా కూతురు ఎన్నో సంబంధాలు చూపించామయ్యా,
కానీ నా కూతురు ప్రార్థన చేసింది, దేవా ఇది నీ చిత్తమైతేనే జరిగించు, నీ చిత్తం ఉండాలి. ఎప్పుడైనా సరే యవనస్తులకు నేను చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకుంటే అందంగా ఉన్నాడని లేకపోతే ఇంకోటి ఉందని ఎప్పుడు భ్రమపడమాకండి. దావీదు ఎలియాజరును పంపిస్తే ఎలియాజరు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా నడిపించు అని. ఈరోజు తల్లిదండ్రులు దేవా నీ చిత్తానుసారంగా నడిపించని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు చెప్పండి. మా అబ్బాయికి ఎక్కడా పిల్లని ఇవ్వట్లేదు, ఎవరో ఒకళ్ళు కట్టేది, ఎవరో ఒకళ్ళే అనేది ఇచ్చేసేది. అందంగా ఉన్నాడా ఇచ్చేయి, మంచి ఉద్యోగం చేస్తున్నాడా ఇచ్చేయి, వారి వెనక ఆస్తులు ఉన్నాయా ఇచ్చేయి. వాడు తాగుపోతాడా, వాడు తిరిగిపోతాడా, వాడు ప్రభుని నమ్ముకున్నాడా, వాడు మారు మనసు పొందాడా, వారు క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్నారా లేదా అని ఆలోచించే తల్లిదండ్రులు తక్కువైపోయారు. కారణం ఏమిటంటే వీరి జీవితాలలో ప్రార్థన లేకపోవటమే. ప్రార్థన లేకపోవటమే ఈ తల్లిదండ్రుల్లో. నాతో కూడా కలుపుకొని చెప్తున్నాను, ఆలోచన చెయ్యకుండా ఏ పనైనా చేస్తే, దేవుని చిత్తాన్ని ఎరగకుండా ఏ పనైనా చేస్తే దానికి ప్రతిఫలము తప్పకుండా అనుభవించాల్సిందే. యవనస్తులైన పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఎలియాజరును నడిపించినట్లుగా నీ ఇంటికి నడిపిస్తాడు దేవుడు. ఎలియాజరు తెచ్చిన సంబంధము సామాన్యమైనది కాదు. దేవుడు బహుగా ఆశీర్వదించిన సంబంధం, డబ్బున్న సంబంధమే. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే ఆ సంబంధములో పెండ్లి కుమారుడు ప్రార్థనపరుడు. ఇస్సాకు భక్తి కలిగిన వాడు. ముందు తల్లిదండ్రులు మీ పిల్లలను భక్తిలో పెంచడం నేర్చుకోండి. యవనస్తులైన పిల్లలు భక్తిలో ఉండాలి. సరే, మన సబ్జెక్ట్ అది కాదు, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు దావీదు ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని రాయిని విసిరాడు ఒడిసెల్లో నుంచి. ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ ఈ రాయి వెళ్ళి తగిలింది, ఆ గ్యాప్లో తగిలింది. ముందుకు పడ్డాడు. ముందుకు పడటం అంటే వెనకబడాల్సిన, ముందుకు పడ్డా అంటే వెనక దేవుడు కొట్టాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, దావీదు చేతిలో కర్రుంది. కర్ర ఓ చిన్న వడిసెలతో గొలియాతును లేపేశాడు. ఇప్పుడు షమ్గర్ చేతిలో మునుకోలు కర్ర ఉంది. ఈ కర్ర బైబిల్లో మనం చూసినప్పుడు కర్ర చాలా సందర్భాల్లో మనకు కనపడుద్ది. కర్ర దేవుని ఆజ్ఞకు గుర్తు, కర్ర దేవుని వాక్యానికి గుర్తు, కర్ర యాజకత్వానికి గుర్తు, కర్ర దేవుని మీద ఆనుకోవటానికి గుర్తు, కర్ర ఒంటరి ప్రయాణములో తోడుగా ఉండటానికి గుర్తు. యాకోబు తన తండ్రి తన తల్లి దగ్గర నుంచి తన మామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రయాణమై వెళుతూ ఉండగా యోర్దాను నదిని దాటటానికి
ఆయన చేతి కర్రతో మాత్రమే బయలుదేరెను. ఆ కర్ర దేవుడు, దేవుని సహాయం. అదే యాకోబు చివరి వరకు ఆ కర్రను వదిలిపెట్టలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం 11వ అధ్యాయం 21వ వచనంలో చదివితే అక్కడ ఏముందో చూడండి. ఆ కర్ర యాకోబుకు ఎలాగూ ఉపయోగకరంగా ఉందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:21 ఉందమ్మా. అవసాన కాలమందు ఆశీర్వదించి వాళ్ళని తన చేతి కర్ర కొనల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాడు. కర్ర మీద ఆనుకొని, ఏ కర్రతో అయితే బయలుదేరాడో ఆ కర్ర చివరి వరకు యాకోబు దగ్గర, యాకోబు చేతిలో ఉంది. అవసాన దశలో, చివరి దశలో ఆ కర్ర మీద ఆనుకున్నాడు. ఆ కర్రే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞ. మోషే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. అదిగో ఎదురుగా ఉన్న ఆ భయంకరమైన ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి నీ కర్రను పైకెత్తమన్నాడు. అది దేవుని ఆజ్ఞ. యాజకత్వం కోసం 12 మంది గోత్రకర్తలలో 12 కర్రలు తీసుకొస్తే యాకోబు అహరోను కర్ర చిగురించినది. చిగురించిన ఆ కర్ర యాజకత్వానికి గుర్తుగా ఉంది. చూడండి ప్రభునందు ప్రియులారా, కర్ర సువార్తకు గుర్తు, కర్ర దేవుని ఆజ్ఞలకు గుర్తు. కర్ర అంటే దేవుడు, మనము దేవుని మీద ఆనుకోవటానికి గుర్తు. కర్ర యాజకత్వానికి గుర్తు. ఇప్పుడు యాజకులు ఎవరంటే మనందరము యాజకులమే. చూడండి, ఇక్కడ చెప్పిన మాట వినండి, దయచేసి గమనించండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజులైన యాజక వంశం. ఎందుకు పిలిచాడు మనల్ని? ఎందుకు పిలిచాడు? పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేసే యాజకులుగా పిలిచాడు మనందరినీ. నేనొక్కనే కాదు, మీరందరూ కూడా. దయచేసి వినండి, మీరందరూ యాజకులు. ఎందుకు యాజకులంటే యేసుక్రీస్తు గుణములను ప్రచురణ చేసే యాజకులు. ఎలాగూ ప్రచురణ చేయాలి? వినండి జాగ్రత్తగా. ఎలాగూ ప్రచురణ చేయాలి? ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకో, నీ రోగం పోద్ది, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు ఇల్లు కట్టుకుంటావు. ఇలా కాదు ప్రచారం చేయాల్సింది. ఇప్పుడు నీవు ఎలాగూ ప్రచురణ చేయాలి? కర్ర. చూడండి, 600 మంది ఫిలిష్తీయులను హతమార్చిన షమ్గరు కర్ర. ఇతడును ఇశ్రాయేలీయులకు రక్షకుడు. మనము ఎలాగూ ప్రచురణ చేయాలో గమనించాలి. నువ్వు అరిసి కేకలేసి ఇళ్ళమంటే పోయి చెప్పటం కాదు. ఫస్ట్ ప్రచురణ చేయటానికి ప్రాముఖ్యంగా ఉండవలసిన విషయం నీ వేషధారణ. అంటే నీ యొక్క స్థితి,
నువ్వు ఇతరులకు కనపడే విధానం ఎలా ఉండాలి? నువ్వు దేవుని బిడ్డవు కదా, ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నావు కదా, ఇతరులకు నువ్వు ఎలా కనపడాలి? నిన్ను చూసినప్పుడు దేవునికి మహిమ వచ్చేటట్లుగా నువ్వు కనపడాలి. నీ కట్టు, దాన్ని ఏమంటారు, నీ వస్త్రధారణ, నీవు అలా ఉన్నప్పుడు నీవు చేసే ప్రతి ప్రవర్తన బట్టి నిన్ను దేవుని బిడ్డగా గుర్తించాలి. రాత్రి నేను నెల్లూరులో ట్రైన్ ఎక్కి కూర్చుంటే కావల్లో ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారు. నా ఎదుట కూర్చున్నారు. నేనేదో ధ్యాసలో ఉన్నాను, నేను ఎక్కడో ధ్యానంలో ఉన్నాను. నా పరిస్థితి వేరుగా ఉంది. వాళ్ళు కొంచెంసేపు కూర్చున్న తర్వాత వాళ్ళ పిల్లోడు కూడా ఉన్నాడు. చెకోడీల ప్యాకెట్ కూడా తీసి అంకుల్ తీసుకోండి అంది. అమ్మ నాకు ఇప్పుడు అవసరం లేదు అమ్మా, ఇప్పుడు నాకు వద్దులేమ్మా అన్న. కాదు అంకుల్ తీసుకోండి అన్న. తీసుకొని ఏదో 2, 3 తీసుకున్నాను. వాళ్ళు తింటున్నారు. అంకుల్ మీరు పాస్టర్ గారా అంది. నేనన్నాను నీకెలా అర్థమైంది అన్నాను. ఇప్పుడు నా నుదుటి మీద ఏం రాసలేదుగా పాస్టర్ అని. ఒకవేళ బండి వేసుకొని వెళ్తుంటే వెనక పాస్టర్ అని రాసి ఉంటుంది, ముందేమో ఏదో గుర్తుంటుంది కనుక ఈయన ఏదో పాస్టర్ గారు అంటారు. ఏమీ లేదుగా, నా చేతిలో సూట్ కేసు ఉంది, నా సెల్ ఒకటి ఉంది, ఉన్నాను. అట్లా ఎలా కనిపెట్టావమ్మా అంటేను, పాస్టర్ గారు ఆమె అంటుంది కాదండి మీ రూపం అలా ఉంది, తర్వాత మీరు సెల్లో క్రిస్టియన్ పాటలు వింటున్నారు, నేను ఓల్డ్ సాంగ్స్ వింటున్నాను అనమాట. ఆయన భర్త అన్నాడు, సార్ మీరు క్రిస్టియన్ పాటలు వింటమే కాదు, మీరు ఓల్డ్ పాటలు వింటున్నారు కనుక మీరు ఓల్డ్ పాస్టర్ గారని మా ఆవిడకి అర్థమైందండి అన్నాడు. నువ్వు మామూలు పాస్టర్ గారు కాదు, ఓల్డ్ టైపు పాస్టర్ గారివి. నిజమే, మేము రక్షించబడినప్పుడు బాగా సిన్సియర్గా ఉండేవాళ్ళు పాస్టర్లందరూ సిన్సియర్గా ఉండేవాళ్ళండి. దేనికి రూపాయి కక్కుర్తి పడేవాళ్ళు కాదు. ఒకటే, నువ్వు ఇస్తే ఎంత, ఈగిపోతే ఎంత, నేను చెప్పింది నువ్వు విను. నువ్వు రూపాయి ఇస్తున్నావని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే నేను నీకు లోబడననే కరాకంటిదిగా చెప్పే పాస్టర్ల మధ్యలో నేను పుట్టాను. వారు పేదరికాన్నైనా అనుభవించారు కానీ, పస్తులన్నా ఉన్నారు కానీ వాళ్ళ జీవితంలో రాజీ పడలేదు. ఈరోజు క్రైస్తవులు పాడైపోవటానికి కారణం బోధకులే. ఒక తప్పు చేస్తే ఆ తప్పును గురించి ఖండించకుండా, ఆ తప్పును గురించి వాళ్ళని హెచ్చరించకుండా, వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు, ప్రతి నెల 2,000 ఇస్తారు, 4,000 ఇస్తారు, 3,000 ఇస్తారు, వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు, ఆ డబ్బులు వస్తే చాలనుకొని తృప్తి పడే సేవకులు ఈరోజు ఉన్నందువలన క్రైస్తవులు సంఘాలు గతి అంతనేమంటారు, గమ్యము తప్పి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. తప్పిపోయారు, వాక్యానికి లోబడటలేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేను మీకు చెప్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రవర్తన బట్టి మీరు క్రైస్తవులని నిరూపించాలి. మీ నడకను బట్టి మీరు క్రైస్తవులని నిరూపించాలి. వేషాలేయొద్దు. ఏ రోడ్డుకి వెళ్తే ఆ రోడ్డు పాటలు పాడొద్దు.
ఏ పరిస్థితుల్లోకి వెళ్తే ఆ పరిస్థితులకు అనుగుణంగా లొంగిపోవద్దు. దేవుడు చూస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ఇవన్నీ కౌంటు, ఇవన్నీ లెక్క. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మన సువార్త ప్రకటించటానికి ముందు పరిస్థితి ఏమిటంటే మన ప్రవర్తన. బోధించటం ముఖ్యం కాదండి, క్యారెక్టర్ ముఖ్యం. బోధించటం ఏముందండి, క్యారెక్టర్, జీవితం ముఖ్యం. అలాగూ ప్రవర్తించాలి. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు బయటపడతాడంటే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లి జరుగుతున్నప్పుడు, శుభకార్యం జరుగుతున్నప్పుడు నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుస్తారు. వీళ్ళు అబద్ధ క్రైస్తవులా, వీళ్ళు నిజమైన క్రైస్తవులా? సువార్త, ఆ శుభకార్యములో అనేకులకు సువార్త చెప్పాలి. చెప్పాలండి. అంటే సహజంగా నిన్న జరిగిన పెళ్ళి నా జీవితంలో మొట్టమొదటి చూశాను. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మోకాళ్ళ మీద ఉంచి ప్రమాణం చేయించటం. నా ఇన్నేళ్ల సర్వీస్లో నేను నిన్న మొట్టమొదటి చూశాను. వాస్తవంగా మా బంధువులందరూ విగ్రహారాధికులు. రాముణ్ణి కొలిచేవాళ్ళు, శివుణ్ణి కొలిచేవాళ్ళు. నిన్న పెళ్ళైన వాళ్ళు అయితే శివభక్తులు. మొదట వారు యేసుక్రీస్తుని అంగీకరించారు. మా బంధువుల్లో చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించారు. చాలా స్టాండర్డ్ క్రైస్తవులుగా ఉన్నారు. పిచ్చి ఆశాలు. ఎప్పుడో మేము పుట్టుక క్రైస్తవులం, అనాదిగా మా తాతలు క్రైస్తవులు, మా తండ్రులు క్రైస్తవులు, మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము అంటే నీ ఇంటిలో ఫంక్షన్ జరిగినప్పుడు నీ బ్రతుకు, నీ క్రైస్తవ్యం కనపడుతుంది. నువ్వు ఏ క్రైస్తవుడో కనపడుతుంది. అన్య కుటుంబంలో నుంచి రక్షించబడిన మా కుటుంబాలలో, మా బంధువుల కుటుంబాలలో క్రైస్తవ్యం ఏమిటో చూపిస్తాను. ఆశ్చర్యపోయాను నిన్న. అందరంతే, ఏంటమ్మా ఏంటి అసలు మీరు శివభక్తులు కదా, ఇలాగెప్పుడు మారారంటే, బావా మేము ప్రభువుని నమ్ముకున్నాం కనుక ప్రభువు చెప్పినట్టుగా చేయాలి, అదే మా ఉద్దేశం. ఈ సత్యం మాకు అర్థమైంది ఇప్పుడే. ఈ సత్యములో ఉన్న రుచి తెలిసింది మాకు, ఆనందం తెలిసింది మాకు. అందుకని ఇలాగే ఉండాలి. నిజమండి, నిజం. క్రైస్తవ్యం కనపడేది నీ ఇంటిలో శుభకార్యం, ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు నీవేంటో నీకు అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతుంది, చూసేవాళ్ళకి అర్థమవుతుంది. అది అలాగూ సువార్త ప్రకటించాలి. మూడవది, నోటి మాటతో ప్రకటించాలి. మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని ఆశ్చర్యకరమైన వెలుగు. వెలుగు కూడా ఆశ్చర్యం. అదేమిటో, ఆశ్చర్యం అంటే ఏమిటో నిన్న చూశాను నేను. ఎంత ఆశ్చర్యం అండి! వాళ్ళు 3 నామాలు పెట్టుకొని, తాంబూర పట్టుకొని, టింగుమంట మంత్రాలు చదువుకుంటా, ఇంటి చుట్టూ ఫోటోలు, ఇంటి చుట్టూ పసుపు, ఇంటి చుట్టూ కుంకుమ, ఇల్లు గోడలన్నీ కూడా అన్నీ ఏదో ఒక రకాలుగా ఏదో ఒక దేవుడని పేరు పెట్టుకునే ఫోటోలు ఉన్న ఆ ఇంటిలో, వారి ఇంటిలో ఈరోజు వైట్ వాష్ చేసి ఉందన్నమాట, తెల్లగా ఉంది. ఏంట్రా, ఎంత ఆశ్చర్యం! నిజమే, ఆశ్చర్యకరమైన వెలుగంటే ఇదే. అర్థం చేసుకోండి.
ఇక్కడ తాత్కాలికమైన ఆనందం పొందటానికి దేవుడు నిన్ను పిలవలేదు. తాత్కాలికమైన ఆనందం నువ్వు పొందాలనుకుంటే దేవుడు రక్షించడు. ఆ పాప కోపములోనే, ఆ మురికిలోనే నువ్వు బ్రతకని వదిలేసేవాడు. నీకు కర్ర, షంగరు చేతిలో ఉన్న మునుకోల కర్ర దేవుడు నీకు ఇచ్చాడు. అదే వాక్యం, అదే ఆజ్ఞ, అదే పరిచర్య. ఎలా ఉన్నారు మీరు? కర్ర ఉందా చేతిలో? ఆదివారం మాత్రం కర్ర తీసుకొస్తారు, బైబిల్ ఒకటి పట్టుకొని వస్తారు. మిగిలిన రోజుల్లో చూడండి, ప్రభునందు ప్రియులారా, గమనిద్దాం మనం. షంగరు ఏం చేశాడంటే, 600 మంది ఫిలిస్తీన్లను హతమార్చాడండి. 600 మంది ఫిలిస్తీన్లు. దేంతో? మునుకోల కర్ర. ఒక్క మాట చదవండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. త్వరగా చదివారా? జ్ఞానులు చెప్పు మాటలు, అమ్మా, జ్ఞానులు చెప్పే మాటలు మునుకోలు వలెన. జ్ఞానులంట. జ్ఞానం ఎక్కడుంది? చాలమ్మా. జ్ఞానులు ఎవరు? వాక్యము ఎరిగిన వారే జ్ఞానులు. ఎరిగి ఉండటము కాదు. వాక్యం చాలామందికి తెలుసు ఈ రోజున. వాక్యము ఎరిగి ఉండటం కాదు, వాక్యానుసారంగా ప్రవర్తించేవారే జ్ఞానులు. ఆ జ్ఞానులు చెప్పే మాటలు అంటే వాక్యము మునుకోలు వలె ఉంది, మునుకోలు వలె. కనుక మునుకోలు కర్ర వాక్యము చేత సాతానును చంపాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ దుష్టుడు, అపవాదిని రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకుతాడని ప్రభువారు గద్దించాడు. వాక్యముతోనే గద్దించాడు. నీ దేవుడైన యెహోవాను శోధించవద్దని బైబిల్ వాక్యములో రాసి ఉంది కదా. పో సైతానాన్ని గద్దించాడు. చూడండి, వాక్యమే జ్ఞానం. ఏ పనిలోనన్నా నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టావంటే నువ్వు అజ్ఞానివి. ఎప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టకూడదు. ప్రతి పనిలో వాక్యమే మనకు మూలం. ఎందుకంటే మొన్న ఎప్పుడో ఒక సందర్భం వచ్చింది. ఇప్పుడు బేపనతను వస్తాడు. బేపనోడు అనకూడదు, అది గౌరవం కాదు. బ్రాహ్మణులు అనాలి, వారిని గౌరవించాలి. ఏదో పూజలు చేసేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు బాగా ఇస్తారు, వాళ్ళు బాగా సంపాదిస్తున్నారని కూడా తెలుసు. మరి ఎక్కడ నుంచి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి? వాళ్ళు ఏం చెప్తారంటే, నీ దోషం పోవాలంటే, నీ పాపం పోవాలంటే, నీ బ్రతుకు మారాలని చెప్పరు. ఓ 10 కొబ్బరికాయలు కొట్టు, 10 నిమ్మకాయలు పెట్టు, 10 మందికి భోజనం పెట్టు, ఈ కిటికీ ఇక్కడ పగలగొట్టి ఇటుపక్క పెట్టు. ఇవన్నీ డబ్బులున్న వాడికి ఈజీయే. ఆ డబ్బున్న వాడికి ఆ వ్యక్తికి నువ్వు మారు మనసు పొందు అని పాస్టర్ గారు వెళ్ళి చెప్తే పోరావతలకి అంటాడు. అదనమాట. ఈజీ అయితే మీరు చేస్తారు, కష్టంగా ఉంటే చెయ్యరు.
కదా. పూర్వకాలం ఇశ్రాయేలుని దేవుడు చాలా కఠినంగా శిక్షించాడు. శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. కనుక మీరేంటంటే మీరు కఠినమైన వాటినే చేయాలి. మన గురి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పరలోకానికి. మన జీవితం ప్రభునే చూపించాలి. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? నిన్ను చూడగానే క్రీస్తు కనపడాలండి. నిన్ను చూడగానే క్రీస్తు కనపడాలి. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈ షణ్ గారు మునుకోలు కర్రతోటి 600 మందిని హతమార్చాడు. అక్కడ హతమార్చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకనూ పాపంలోనే ఉన్నారంట. వాళ్ళని రక్షించటానికి, యెహోవా దృష్టికి ఘోరమైన స్థితిలో ఉన్న వారిని రక్షించటానికి షణ్ గారు ఏం చేస్తున్నాడు? వాళ్ళని హతమార్చిన పరిస్థితులు మనకి కనపడుతున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ చూడండి, 4వ అధ్యాయం 1. యెహోదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులై ఉండిరి. నీ కోసం యేసుక్రీస్తు వారు కర్రతో, చెక్కతో చేయబడిన శిలువ మీద, అంటే కర్ర మీద ఆయన చనిపోయాడు. రక్తాన్ని కార్చాడు. ఎవరి కోసం అంటే ఎవరి కోసం? అసలు మీరు ఎప్పుడైనా ప్రతి ఉదయకాలము శిలువను చూడగలిగితే మీ జీవితంలో పాపం దూరం అయిపోద్ది. ప్రతి ఉదయము లెగవగానే సిలువను చూడండి. సిలువ అంటే ఒక 2 కర్రలు, ఒక అడ్డకర్ర, ఒక నిలువు కర్రను చూడటం కాదు. సిలువలో యేసయ్య పడిన శ్రమను చూడండి, కార్చిన రక్తాన్ని చూడండి, ఆయన మరణాన్ని చూడండి. కర్ర మీద యేసు నీ పాపముల కొరకు బలయ్యాడు. కర్ర మీద నీ పాపములను క్షమించాడు. కర్ర మీద రక్తము కార్చి నీ పాపములను కడిగాడు. ఆ కర్ర మీద అంటే దేవుని వాక్యము మీద. సిలువ ఎవరిదంటే దేవుని వాక్యమే. దేవుడే వేశాడు సిలువ. చూడండి, ఆ కర్రను నువ్వు పట్టుకోకపోతే, ఆ కర్ర, ఆ సిలువ కర్ర నీ చేతిలో ఉంటే సాతాన్ని సునాయాసంగా నువ్వు జయిస్తావు. సాతాను వాడి క్రియలను చంపేస్తావు. మనం చంపాల్సింది సాతాను క్రియలే. సాతాన్ని చంపే శక్తి మనకు లేదు. రేపు దేవుడు బంధిస్తాడు, అగాధంలో పడేస్తాడు. అది దేవుని పని. నీ పని ఏంటంటే నీ జీవితంలో సాతాను క్రియలను చంపాలి. సాతాను క్రియ ఒక్కటి కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఉన్నావా, నువ్వు అయిపోయావే. సాతాను నిన్ను మింగేశాడు. పాతాళము గొప్ప ఆశతో నోరు తెరుచుకొని ఉంది. ఎందుకు? నీకోసమే నోరు తెరుచుకుంది. నీ భక్తి అంతా వ్యర్థమవుతుంది, నీ ప్రార్థన అంతా వ్యర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు సాతానుకు చోటిచ్చావు. నీ తండ్రి అపవాది అయిపోయాడు. తండ్రి దేవుడు కాదు, అపవాదికి నువ్వు బిడ్డవైపోతున్నావు. జాగ్రత్త. సిలువ కర్ర చేత పట్టుకో. అంటే యేసు ఇచ్చిన రక్షణ. సిలువలో ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ. చోట పేతురు గారు ప్రసంగం చేస్తే వారు హృదయములో గుచ్చుకుంది అన్నాడు. ఎక్కడ? అపోస్తుల కార్యాల గ్రంథం చదవండి, ఒక్క మాట చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం. 2వ అధ్యాయము 37వ వచనం. వారి మాట విని నొచ్చుకొని అన్న కాడ ఒకటి ఉంటుంది. ఫుడ్ నోట్లో ఏముంది?
ఫుడ్ నోట్లో ఏముంది? పొడవబడి. వాక్యము నిన్ను పొడవాలి. పొడిస్తే మారుతావు. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని లేక హృదయంలో పొడవబడి మేమేం చేయాలని అడుగుతున్నారు. మీరైతే మీరు కొంతమంది మీరు నిర్ణయం తీసుకుంటారు, మీరే తీసుకుంటారు. వీడు ఇట్ట చెప్తున్నాడు కనుక వీడి సంగతి ఏందో చూడాలి. ఒక చోట ఒక బ్యాప్టిస్ట్ సంఘంలో ఓ పాస్టర్ గారిని కొత్తగా వేశారు. ఆయన బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఆ ట్రైనింగ్లో అక్కడక్కడ తిరిగి కొత్తగా పోస్టింగ్ వేశారు. వారం రోజులు తిరగకనే వీడు మాకు వద్దు అన్నారు. ఈడు మాకు వద్దు. ఎందుకంటే ఊపులో ఉన్నాడుగా, అతనికి ఇది తెలియదు, ఏది సమయస్ఫూర్తి తెలియదు, అసలు వాటి గురించి ఆలోచించరు. కొత్తగా వచ్చాడు. కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, టక్క పనులు అయిపోతాయి. కొన్నాళ్ళకి సప్పబడిపోతాడు. ఇంక ఈ పాస్టర్ గారు సప్పబడలా, పవర్లోనే ఉన్నాడు, బోధిస్తున్నాడు. నేను జరిగిన సంగతి చెప్తున్నాను. ఎవరో పిచ్చి పని చేశాడు. మీరు చర్చికి వస్తూ ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు, మీరు చర్చికి వచ్చి ఏం ప్రయోజనం, మీ బ్రతుకు మారకుండానే గట్టిగా మందలించాడు. సంఘము వాళ్ళు కట్టుకున్నది, అది దేవుడు కట్టింది కాదు. వాళ్ళు కట్టుకున్న సంఘాల్లో పాస్టర్ గారు మాట్లాడితే ఊరుకుంటారా? దేవుడు కట్టిన సంఘాలలో పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్పినా ఊరుకుంటారు. పొడుచుకొని నొచ్చుకొని మేమేం చేయాలయ్యా అని అడుగుతారు. ఇప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు కట్టిన సంఘం అదే. అందుకనే పేతురు మాట్లాడినప్పుడు, పేతురు గద్దించినప్పుడు వారి హృదయంలో గుచ్చుకొని ఏమన్నాడు? గుచ్చబడి వాళ్ళు అన్నారు, మేమేం చేయాలంటే పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. బాప్తిసం పొందినంత మాత్రం సరిపోదు, పరిశుద్ధాత్మతో నింపబడండి. అంతతోనే సరిపోదు, మూర్ఖులకు ఈ తరము వారికి, ఈ లోకానికి వేరై జీవించండి. లోక పద్ధతులకు వేరై జీవించండి. లోక అలవాట్లకు వేరై జీవించండి. ఈ లోకస్తులు చేసే పనులు మీరు చేయమాకండి, ఆ ఆడంబరాలు మీరు చేయమాకండి, ఆ దేవునికి వ్యతిరేకమైన ఆ ఆచారాలు మీరు చేయొద్దు. మీరు లోకానికి వేరై జీవించండి, అప్పుడే మీకు రక్షణ. ఎన్ని మాటలు చెప్పాడండి. ఎందుకు వాళ్ళు అంగీకరించారు? ఎందుకు వారు మారు మనసు పొందారు? ఎందుకు బాప్తిసం? అది దేవుని చేత కట్టబడిన సంఘం గనుక. ఇప్పుడు మనుషుల చేత కట్టబడిన సంఘంలో ఉన్నావా నీవు? దేవుని చేత కట్టబడిన సంఘంలో ఉన్నావా? ఏ సంఘంలో ఉన్నావు నీవు? నీ ఆలోచనే నీ యొక్క సంఘము. యాకోబు అన్నట్టుగా వారి సంఘములో ఎవరు? షిమ్యోను, లేవి సంఘములో మీరు చేరవద్దని యాకోబు చెప్పినట్లుగా ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ముగిస్తున్నాను, వినండి. షమ్గర్ చేతిలో కర్ర, ఆ కర్రతో 600 మందిని హతమార్చటం. సాతాను క్రియలన్నిటినీ మనము, షమ్గర్ చేతిలో ఉన్న కర్రే యేసుక్రీస్తు శిలువ, ఆ శిలువలోనే రక్షణ. ఆ రక్షణ అనుభవంతో మనం నిలబడి సాతాను క్రియలన్నిటినీ హతమార్చాలి. వాక్యమనే ఆ కర్రను పట్టుకొని, ఆజ్ఞలనే కర్రను పట్టుకొని, యాజకత్వం అనే కర్రను పట్టుకొని, దేవుని లోపల జీవించటం అనే కర్రను పట్టుకొని లోక క్రియలన్నిటినీ, లోక సంబంధమైన వాటిని హతమార్చాలి. షమ్గరు ఇశ్రాయేలీలకు రక్షకుడుగా ఉన్నట్లుగా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన కర్ర మీద సాతాను తలను చితకదొక్కాడు. ఇంకా నీవు దుష్టునిగానే మిగిలిపోవద్దు, ఇంకా లోక సంబంధమైన విషయాల్లోనే మిగిలిపోవద్దు. నీ బ్రతుకును మార్చుకో. ఇప్పుడైనా పశ్చాత్తాపడు. నీలో ఉన్న బలహీనతలను విడిచిపెట్టు, పశ్చాత్తాపడు. ప్రభు క్షమిస్తాడు. క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు.
ప్రభు సన్నిధిలో ఆ విధంగా ఆశీర్వదించబడండి. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక.